అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. నేను ఇవాళ పప్పుచారు పెట్టబోతున్నా అండి. పప్పుచారు అందరూ పెట్టేది కదా, ఎప్పుడే కామనే కదా అనుకుంటారా? అయితే అందరూ కామన్గా పెట్టేది పప్పుచారు కందిపప్పుతే కదా. నేను ఇవాళ పచ్చిపప్పు పెసరపప్పుతో పెడదామని చూస్తున్నాను. ఇదిగోండి పచ్చిపప్పు పెసరపప్పు. నేను ఇదే ఫస్ట్ టైం పెట్టినా, కాకపోతే 3 కలిపి అయితే పెట్టుకుంటారు కొంతమంది, కందిపప్పు పచ్చిపప్పు పెసరపప్పు. నేను ఓన్లీ కందిపప్పు అయిపోయింది కదా అని చెప్పేసి కందిపప్పు పెసరపప్పు అండ్ పచ్చిపప్పుతో పెడుతున్నాను. కామన్గా ఇంకా పప్పుచారులో ములక్కాయ, టమాటా, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అండ్ కరివేపాకు, చింతపండు రసం చేసేసి అన్నీ దాంట్లో వేసి పొయ్యి మీద పెట్టానండి. అయితే దీంట్లో ఇంకా నేను పప్పు వేయలేదు. పులుసు ఉడికించిన తర్వాత, పప్పు ఉడికిన తర్వాత దీంట్లో డైరెక్ట్ కలిపి ఆ తర్వాత నేను తిరగమాత వేస్తాను అన్నమాట. మొత్తం ఉడికిన తర్వాత తిరగమాత వేస్తే ఆ టేస్ట్ కొంచెం సపరేట్గా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగో పప్పు నేను కుక్కర్లో పెట్టాను, 2 విజిల్స్ వచ్చినాయి. పచ్చిపప్పు కదా, కొంచెం 4 to 5 విజిల్స్ వస్తే అప్పుడు దించేసేయచ్చు. కొంచెం విజిల్ ఆవిరంత పోయిన తర్వాత విజిల్ తీసేసి పప్పు దీంట్లో కలిపేసి తర్వాత ముక్కలు ఉడికినాయి అనుకున్న తర్వాత తిరగమాత వేసుకొని దించేసుకోవటమే. అప్పుడు కొత్తగా నేను చేసిన పచ్చిపప్పు విత్ పెసరపప్పుతో చేసిన పప్పుచారు. నేను ఆల్రెడీ కట్ చేసి వేసుకున్నా ఉల్లిపాయ, ఇది టమాటా స్మాష్ చేసి చింతపండు రసంలోనే వేసేసాను అన్నమాట. వెంటనే అయిపోతుంది కదా, ఇటు పప్పు ఉడికిపోతుంది, ఇటు చారు కూడా అయిపోతుంది. ఇది మరిగిపోయి ఈలోపు దాదాపు సగం ముక్కల వరకు ఉడికిపోతాయి కదా, సరిపోతుంది. పప్పుతో పాటు ముక్కలు కూడా ఉడికితే అది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దీంట్లో మిరియాలు కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇంకొక 2 విజిల్స్ రాగానే నేను ఈ కుక్కర్ కట్టేసేస్తాను అనమాట. తర్వాత కొంచెం మరిగిన తర్వాత పప్పు స్మాష్ చేసి దీంట్లో వేసుకుంటామే, ఈ పులుసులో కలిపేటవే. మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత తిరగమాత వేసుకొని దీంట్లో కలిపి, ఇంకా కారమే లేదు, ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు కారం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి వ్యూస్, ఇప్పుడే కొంచెం మరిగింది కదా, ఇది దీంట్లో కొంచెం ఇప్పుడు కారం వేసేసుకోవచ్చు. సరే, కొంచెం మరిగినా పర్వాలేదు, తర్వాత అయినా వేసుకోవచ్చు. అంటే ఉప్పు అన్నీ కారం ముందే వేసేసుకోవచ్చు. అంతే, మొత్తం పొంగిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, బాగోదు అంతగా. అందుకని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇందాక ఉడికిన ముక్కలు ఇప్పుడు ముక్కలకి తేడా, పచ్చి ముక్కలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, కలర్ చేంజ్ అయింది కదా. నేను ఇందాక చెప్పే కదా పప్పు ఉడికిచ్చానని, ఇదిగోండి పప్పు ఉడికింది. అయితే దీంట్లో పచ్చిపప్పు పప్పుగా ఉంటుంది, పెసరపప్పు అయితే మెత్తగా స్మాష్ అయిపోయింది అనమాట. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని పప్పులోకి సరిపడంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ నేను పులుసులో వేసాను. కలిపేసేసి ఈ పప్పునంతా పులుసులో కలిపేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, పప్పుగా పచ్చిపప్పు ఒకటి పప్పుగా ఉంది, దీన్ని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కలిపేసుకోవటమే. అలా పప్పుగా వేస్తే ఏమవుతుందంటే కొంచెం పలుచగా ఉన్నట్టుగా ఉంటుంది. పప్పు అంతా ఇలా మెత్తగా అయిపోయింది అనుకోండి, కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ నేను కారం వేయాలని చెప్పే కదా, పచ్చిమిరకాయ బారుగా తరిగి వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి వేస్తే ఏంటంటే పచ్చిమిరకాయ కారం తగిలితే అంత టేస్ట్ అనిపించదు. ఎందుకంటే ఇలా బారుగా తరిగి మధ్యలో కట్ చేసి వేయాలి. దీంట్లో నేను కొత్తిమీర ఇలా ముద్ద కట్టి వేసాను అనమాట. ఇదిగోండి, కట్టి వేసాను, మధ్యలో చుట్టి వేసాను అనమాట.
ఫ్లేవర్ కోసం. చూడండి ఫ్రెండ్స్, పప్పు మెత్తగా స్మాష్ అయింది. దీన్ని తీసుకెళ్ళి పప్పు దీంట్లో కలిపేయటమే. ఇది పెసరపప్పు పచ్చిపప్పు కొంతమంది తింటారులే, కానీ టేస్ట్లో ఉట్టిపప్పుగా. కందిపప్పు టేస్ట్ పప్పు. ఫ్రెండ్స్, పప్పు వేసేసాను పప్పుచారులో, అందుకనే చూడటానికి మనకి కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది. కొంచెం పచ్చిమిరకాయలు ఇట్లా కారం తినే వాళ్ళు అయితే పచ్చిమిరకాయలు ఎక్కువగా ఇట్లాగా రౌండ్గా మధ్యలో బార్గా కట్ చేసి వేసుకుంటే కొంచెం కారం తక్కువ వేసుకోవచ్చు, రెడ్డిష్ తగ్గుతుంది. ఇలా ఉంటేనే కొంచెం పప్పుచారు టేస్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది సామెత కూడా ఉంది కదా, ఫస్ట్ లుకింగ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి, అలాగనమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పే కదా వేసి కట్టేసి వేసాయని, ఇలా ఇదిగోండి ఇలా కట్టేసేసి దీంట్లో వేసేసాను అనమాట. అది ఇది కట్టగా ఇదిగోండి పైన కనిపిస్తుంది కదా, బారుగా ఉన్న కొత్తిమీర తీసి పీసు దానికి చుట్టి ఇలా కట్టాను. ఇలా కట్టేసి దాంట్లో వేసా. దీంట్లో ఉన్న సారం అంతా, కొత్తిమీరలో ఉన్న సారం అంతా దాంట్లో దిగుతుంది కదా, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. అది ఫ్రెండ్స్, మీకు చూపించడానికి నేను ఇలా 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 కట్టి చూపించాను అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ఆల్రెడీ నేను నూనె పెట్టుకున్నాను, బాగా కాగిపోయింది. దీంట్లో జీలకర్ర ఆవాలు వేసి వేసుకున్నాను. కట్టేసాయి అన్నమాట. ఇంకా దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఒక 2 minutes తర్వాత ఇది కొంచెం మరిగిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం సేపు ఇదిగోండి కొన్ని పప్పు ముక్కలు నలగలేదు అనమాట. ఇది వ్యూస్, సాంబార్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్గా పప్పుచారు రెడీ అయిపోయింది. తర్వాత కూడా కలిపేశాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి వ్యూస్, లుకింగ్ గుడ్ కదా, చూడటానికి బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.